పాతికేళ్లు కూడా లేని యువకుడు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. కూలి పనులతో వచ్చే డబ్బులు చాలకపోవడంతో దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలు పాలయ్యాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంబంధిత వివరాలను మంచిర్యాల ఏసీపీ రత్నాపురం ప్రకాష్ వెల్లడించారు. ఇటీవల ఏసీసీ ప్రాంతానికి చెందిన రహీం ఊళ్ళో లేని సమయంలో ఇంట్లో దొంగతనం జరిగిందని తెలిసింది. సీసీ కెమెరాలు సైతం ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ఈ నెల 9న చోరీకి గురైన వస్తువుల వివరాలతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ బన్సీలాల్, ఎస్ఐ సనత్ కుమార్ ఇతర బృందంతో దర్యాప్తు ప్రారంభించారు. ఆధారాలు సేకరించి ఏసీసీ ప్రాంతానికి చెందిన ఆ నిందితుడు జాదవ్ నర్సింగ్ను పట్టుకున్నారు. విచారించగానే నేరాన్ని అంగీకరించాడు. దొంగతనం చేసి నగలు, సిలిండర్ని ఇంట్లో దాచుంచి స్టవ్ విక్రయించినట్లు ఏసీపీ చెప్పారు. నిందితుడి దగ్గర నుంచి 3.5 లక్షలు విలువ చేసే 5 తులాల బంగారు నగలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 3 రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించిన సీఐ, ఎస్ఐ సిబ్బందిని అభినందించారు. ఏసీసీ మనకి డిమార్ట్ దగ్గర ఉన్న కంప్లైంట్ అబ్దుల్ రహీం, అతను ట్రావెల్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ పిల్లలతో సహా 10 రోజుల క్రితము హైదరాబాద్ వెళ్తాడు తాళం వేసేసి. 7వ తారీఖు నాడు 7 రోజు వాళ్ళకు దొంగతనం అయిందని తెలుస్తుంది. వచ్చి చూసుకుంటే దాంట్లో ఒక 5 తులాల బంగారము, నెక్లెస్ ప్లస్ చైన్లు, 2 సెల్ ఫోన్లు, మిగతా వస్తువులు పోయినాయని ఒక దరఖాస్తు ఇస్తే దాని మీద మా సిఐ గారు, టౌన్ సిఐ గారు బన్సీలాల్, మరియు ఎస్ఐ గారు వాళ్ళ టీము ఒక స్పెషల్ టీమ్గా ఏర్పడి ఈరోజు ఒక దొంగని అనుమానాస్పదంలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతను ఇంట్రాగేషన్లో జాదవ్ నర్సింగ్ అతని పేరు, తండ్రి పేరు రమేష్, 20 years ఉంది. అతను అరెస్ట్ చేసి అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే అతను దొంగతనం చేసింది ఒప్పుకోవడం జరిగింది. తర్వాత దాంట్లో ఏదైతే ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే దొంగతనం చేసిండో అది అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మా ఊరు ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. అది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది. అతను ఎవరు లేని ఇల్లు చూసి వెనుక నుంచి గోడకి ఆ ఇల్లుకు గడ్డపారతో చిన్న కన్నం కొట్టి దాంట్లోకి పోయి ఈ దొంగతనం చేసినని చెప్పడం జరిగింది. సో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి గౌరవనీయ కోర్టులో మేము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.